ప్రవీణ్ ఒక టోల్ గేట్ ని దాటుతూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల విజయవాడ రాజమండ్రికి మధ్య అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. సోమవారం రాత్రి ఆయన మరణించారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే ప్రవీణ్ను కొంతమంది చంపేశారు, ఎవరో చంపేశారు, గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని అంటూ ఉన్నారు. కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన బుల్లెట్ కిందకి జారిపోవడంతో పడిపోవడంతో ఆయన పై నుంచి మరో వాహనం వెళ్ళి ఆయన చనిపోయి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగిలిన పాస్టర్లు మాత్రం, క్రైస్తవులు మాత్రం ప్రవీణ్ని కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ బాడీపై, ప్రవీణ్ దేహంపై చాలా గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. ప్రవీణ్ ముఖం, పెదాలపై గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే దారిలో టోల్ గేట్ దాటుతూ ప్రవీణ్ చివరి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ఆయన బుల్లెట్ పై వెళ్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బుల్లెట్ పై వెళుతూ ఉన్నారు. ఇవే ఆయన చివరి దృశ్యాలు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. ఆయన మృతదేహం కనిపించింది. దీంతో ఆయన్ను చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ప్రవీణ్ బుల్లెట్ దూరంగా పడిపోయి ఉన్న దృశ్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మృతదేహం కూడా కనిపిస్తుంది. దీంతో ప్రవీణ్ను ఆయనతో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అని చెప్తున్నారు. గతంలో ఆయనతో 2-3 సార్లు గొడవ పడ్డారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిపై క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు.